ఏమంగా పేపర్ చదువుతావా? నేను వార్త అవ్వడం ఇష్టం, కానీ వార్తలు చదవడం వినడం నాకు ఇష్టం లేదు. పైడి పైడి అమ్మగారు ఏటమ్మా? చలమయ్య వాడి పెళ్ళం బిడ్డనెత్తుకుని వస్తున్నట్టున్నారు. వాళ్ళకంటే ముందే చెమట కంపెంట్లోకి వస్తుంది. వాళ్ళని బయటే గుమ్మ దగ్గరే ఆగమను. ఆ అలగా వాళ్ళ అరికాళ్ళ మట్టి మరకలు మన మార్బుల్స్ కంటుకుంటాయి. వెళ్ళ ప్రే చెయ్యి. అట్టకినమ్మా. ఆగండి, మెట్లెక్కబోకండి, బయట నిలబడుకోండి. పెద్దమ్మగారు వస్తున్నారు. దండాలమ్మగారు. మీ చేతి కింద బతికే మనుషులు నలుసు కలిగింది. మీ దీవెనల కోసం వచ్చాం అమ్మగారు. బాబా పాప బాబేనండి అమ్మగారు. నా దగ్గర పనిచేసే వాళ్ళంతా ప్రతి శుభకార్యం తర్వాత నా దగ్గరకు వచ్చి నా దీవెనలు తీసుకుంటారు. నేను వచ్చిన వాళ్ళని ఉట్టి చేతులతో పంపించను. పసిపిల్లాన్ని ఎత్తుకుని వచ్చారు. ఇదిగో ఈ బంగారు గొలుసు ఆ పసివాడి మెళ్ళో నా కానుగ్గా వేయండి. అమ్మా, ఏం చలవయ్యా, బంగారు గొలుసు అనేసరికి అంత ఆశ్చర్యంగా అమ్మా అనేసావు? నా పనాళ్ళంతా నా వాళ్ళు అనుకునేదాన్ని. నేను పెట్టకపోతే మీకు ఇంకెవరు పెడతారు? ఇదిగో ఏమో, నువ్వు కాదు పైడి. అమ్మా, పెద్దమ్మగారి మనసు చాలా గొప్పది. దండం పెట్టుకోరా. అమ్మగారు, బుడ్డాన్ని దీవించండి. నీలాగే అవుతాడులే. ఇదిగో చలవయ్యా, ఎప్పుడే అవసరం వచ్చినా నా దగ్గరకు వచ్చి అడుగు, మొహాడు పడద్దు. అట్టాగే అమ్మగారు. వెళ్ళొస్తాం అమ్మగారు. పైడి. అమ్మగారు, ఆ పేదగాలి ఖరీదైన ఫ్రూట్స్ కు తగిలుంటుంది, వాళ్ళకి పడే. ఏమిటలా చూస్తున్నావు? గొప్పగా బంగారపు గొలుసిచ్చి ఇప్పుడేమిటి ఇలా ప్రవర్తిస్తుంది అనుకుంటున్నావా? ఎరవేస్తేనే చాప పడుతుంది, కాసులు విసిరితేనే పనివాళ్లు లొంగుతారు. అర్థమైందా? నేనా పిల్లాడి మెళ్ళో గొలుసు వేయడానికి కూడా పనికిరానా? నువ్వు ఈ ఇంటికి రాకముందు వాళ్ళు నువ్వు ఒకటే కావచ్చు.
కానీ ఇప్పుడు నువ్వీ మంగమ్మ గారి కోడలివి. ఆ అలగా జనం మెళ్ళో గొలుసులా వేస్తావు. అంతేకాదు, నీకు అర్హత లేదు కూడా. ఏం పాపం చేశానండి? హ, ఇదిగో ఇలా ఈ మంగమ్మని ప్రశ్నించడమే మహాపాపం. ఈ ఇంట్లో నేను గీసిన గీత ఎవరూ దాటడానికి వీల్లేదు. ముఖ్యంగా కోడలుగా వచ్చిన వాళ్ళు అస్సలు దాటడానికి వీల్లేదని నీకు తెలీదా? అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగే, జాగ్రత్తగా వెళ్ళరా. అలాగే. నాన్న, నేను వెళ్ళొస్తాను. మంచిదమ్మా, జాగ్రత్త. ఏంటి కారు వచ్చింది? మళ్ళీ కబరేమైనా పంపిందా? నమస్కారం అండమ్మా. తమరి కోసం పెద్దమ్మగారు కారు పంపించారండమ్మా. దేనికి? తమరిని రోజు ఇక్కడి నుంచి ఆఫీస్ తీసుకెళ్ళడానికమ్మా, అక్కడి నుంచి మళ్ళీ సాయంత్రానికి ఇంటికి తీసుకురావడానికమ్మా. ఏంటి, నేను ఆఫీస్కి వెళ్ళి రావడానికా? అవునండమ్మా. నేను రోజు స్కూటీ మీదే వెళ్తాను. అలాగే వెళ్తాను. నువ్వు కార్ తీసుకుని వెళ్ళిపో. పెద్దమ్మగారు పంపించాక మీరు అలాగంటే ఎలాగమ్మా? రండమ్మా, కార్లో తీసుకెళ్తాను. నేను స్కూటీ మీదే వెళ్తాను. అలా వెళ్ళకూడదమ్మా. నువ్వెవరు ఆ మాట చెప్పడానికి? అయ్యో, నేనుగా చెప్పట్లేదండమ్మా, పెద్దమ్మగారే చెప్పారండమ్మా. మీరు పెద్దమ్మగారి మనవరాలంటండమ్మా, అందుకని కారులోనే వెళ్ళాలని ఆర్డర్ వేశారమ్మా. ఏంటి, ఆర్డర్ వేసిందా? అయితే నేను అస్సలు ఎక్కను. వెళ్ళు. అమ్మా సీత, పెద్దవాడు ప్రేమగా కారు పంపించారు, కాదండం ఎందుకు? కారులోనే వెళ్ళొచ్చు కదా. అదేంటి నాన్న అలా అంటావు? మాటగా అనుకున్నాం కానీ కనీసం నిశ్చితార్థం కూడా కాలేదు. అప్పుడే నేను వాళ్ళ కారులో ఆఫీస్కి వెళ్ళడం ఏంటి? అసలు నేను ఇంతవరకు నాకు పెళ్లి చూపులైన విషయం ఎవరికి చెప్పను కూడా చెప్పలేదు. ఇప్పుడు ఇలా వాళ్ళ కారులో వెళితే ఏం బాగుంటుంది? నేను చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను నాన్న. అది కాదమ్మా. ప్లీజ్ నాన్న, నా పరిస్థితిని కాస్త అర్థం చేసుకోండి. నాకు నేను ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. ఇలా కారులో వెళ్ళడం పద్ధతిగా ఉండదు. పెళ్ళైన తర్వాత అంటే అదొక రకం, కానీ ఇప్పుడే... నువ్వు అన్నది కూడా నిజమేననుకో. అయ్యా, మీరు అమ్మాయి గారితో అలా అంటే ఎలాగండి అయ్యా? ఇదిగో, ఈ మాటలన్నీ అనవసరం. వెళ్ళమంటున్నానా? వెళ్ళు. ఈ కాలం పిల్ల అయినా అన్ని మా తరం ఆలోచనలే. ఇలా రా.
ఊరేగింపేంటి? నీకింటి దగ్గరే చెప్పాను కదా కార్ ఎక్కను అని. చెవుడా? వినిపించుకోవా? అమ్మా, మీరు కారు ఎక్కినా ఎక్కకపోయినా సాయంత్రం మీరు ఇంటికి తిరిగి వచ్చేదాకా ఇలా మీ దగ్గరే ఉండాల్సిందేనమ్మా. చెప్పిన మాట వినకపోతే పెద్దమ్మగారు నా తోలు తీస్తారండమ్మా. ఎంతసేపు ఆవిడ మాటేనా? నా మాట వినిపించుకోవా? అమ్మా, 40 ఏళ్లుగా ఈ ఉద్యోగమే చేసుకుంటూ నా కుటుంబాన్ని గడుపుకుంటున్నానండమ్మా. మీలా నాకు 2 కూతుళ్ళు ఉన్నారు తల్లి. వాళ్ళ అత్తారింటికి వెళ్ళేదాకా ఇంత ముద్ద పెట్టాలి కదమ్మా. మీరు కారెక్కలేదని నేను వెనక్కి తిరిగి వెళితే నా బ్రతుకు తెరువు పోతుందమ్మా. నా భయం నాదమ్మా. అందుకే తమరిని బ్రతిమలాడుకుంటున్నాను. మమ్మల్ని రోడ్డును పడేకమ్మా. యాండి యాండి, మీ అమ్మ నాకు నచ్చింది, నా ఇష్టం అంటూ సీతని సాకేతికిచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది. అన్ని మనిష్టాలేనా? అవతల వాళ్ళ ఇష్టాలు కూడా తెలుసుకోవాలి కదా. ఆవిడ తానా అంటే వీడు తందానా అంటున్నాడు. అంతా గ్రాని ఇష్టం అంటున్నాడు. ఇవాళేమన్నా కొత్తగా అంటున్నాడా? మొదటి నుంచి వాడనే మాట అదేగా. వీళ్ళు అనుకునేదానికి వ్యతిరేకంగా వాళ్ళు అనుకుంటే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. బలం బలగం ఆస్తి అంతస్తు లేని పేదదాని కాబట్టి కాలి కింద చెప్పులో పడున్నాను కాని అందరూ అలా ఉంటారా? అయితే ఇప్పుడు నువ్వు అనేదేంటి? నన్నెందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? సీత చదువుకున్న పిల్ల తెలివైంది, ఉద్యోగం చేస్తుంది కూడా. నాలా పేదింటి పిల్ల కూడా కాదు. చూస్తే కాస్త ఆత్మాభిమానం కూడా ఎక్కువే ఉన్నట్టుంది. రేపిక్కడ ఈవిడిగారి దాష్టికం, పెత్తనం, అధికారం నచ్చక ఎదురు తిరిగితే నష్టపోయేది మన సాకేతండి. అందుకే సాకేత్ సీత ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న తర్వాత ఈ పెళ్లి జరగటం మంచిదనిపిస్తోంది. నీకనిపించిందనుకో, వెళ్ళి మీ అత్తగారితో చెప్పు. ఆ ధైర్యం నాకు లేకే కదా మీ దగ్గరకొచ్చింది. వాడా గ్రాని తప్ప మరో మాట అనడు. ఆవిడ వాణ్ణి సొంతంగా ఆలోచించుకొనివ్వదు. రేపు సీత కాపురానికి వచ్చిన తర్వాత కూడా వాడు ప్రతిదానికి గ్రాని గ్రాని అంటే నన్నెందుకు చేసుకున్నావు నా పిల్ల నిలదీస్తే అప్పుడు కలతలు కన్నీళ్లు. అందుకే ముందే చెప్తున్నా, మీరు కల్పించుకుని మీ అమ్మకో సాకేత్కో ఒక మాట చెప్పటం మంచిదండి. ఎవరు? నేనా? ఉమ్, అది జరిగే పని కాదు గాని మనం మౌనంగా ఉండడం మంచిది. ఈ ఇంట్లో నేను గీసిన గీత ఎవరు దాటడానికి వీల్లేదు, ముఖ్యంగా కోడలుగా వచ్చిన వాళ్ళు. ఇక నువ్వు వెళ్ళిపో. కొంపదీసి నేను కారులో నుంచి దిగడం చూసేసాడా ఏంటి? ఇప్పుడెలా? హాయ్ సీత గారు. అసలే బయట 43 డిగ్రీస్ టెంపరేచర్ ఉంది. మీ కోపం 100 డిగ్రీస్ ఉంది. అంత సీరియస్నెస్ అవసరమా? ఎందుకొచ్చావు? కలిసి నడుద్దామని. వాట్? అవును, మీరు కార్లో వచ్చారే, స్కూటీకి ఏమైంది? ప్రతిదీ ఇతని కంట్లోనే పడుతుంది. ఓ మిస్డ్ కాల్ ఇస్తే మిస్ అవ్వకుండా వచ్చేవాడిని కదా మిస్. నీకు మిస్డ్ కాల్ ఇవ్వడం దేనికి? స్కూటీని విడిగానో లేక మిమ్మల్ని ఎక్కించుకొని ఏఆర్ దాకా తీసుకురావడానికి. కొలీగ్స్ కాబోతున్నాం కదా, కోఆపరేట్ చేద్దామని.
కొలీగ్సా? ఎస్, నేను రమోలా కలిసి లైఫ్ స్టైల్ టిప్స్ ఫర్ హ్యాపీ లైఫ్ అనే ప్రోగ్రామ్స్ చేయబోతున్నాం. మీరు ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నారా? వై నాట్? హలో, हमको भी दिमाग है, वो बहुत तेज में है. అందుకే స్టాఫ్ కి ట్రీట్ ఇద్దామని వచ్చాను. మీకోసం వెయిట్ చేస్తున్నాను. రండి ప్లీజ్ కమ్. రండి. హాయ్ గైస్. హాయ్ రఘురామ్. కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ చెప్పరా? రఘు, అందరి తరపున నేను చెప్తున్నాను, ఆల్ ది బెస్ట్. అందరు స్వీట్స్ నువ్వే తినేస్తావా? ఫ్రీగా హ్యాపీగా నవ్వండి, హెల్త్ కి మంచిది. తీసుకోండి. తీసుకోండి అయ్యా, తీసుకోండి అమ్మా. తీసుకోండి అయ్యా, తీసుకోండి అమ్మా. తీసుకోండి అయ్యా, తీసుకోండి అమ్మా. ఎవరండి అయ్యా తమరు? నేనండి అయ్యా, డ్రైవర్ నండి అయ్యా. అది తెలుస్తూనే ఉందండి అయ్యా, కానీ ఎవరు డ్రైవర్ అండి అయ్యా? నేనండి అయ్యా, పెద్దమ్మగారి డ్రైవర్ నండి అయ్యా. ఓ, పెద్దమ్మగారా? ఎవరా పెద్దమ్మగారయ్యా? పెద్దమ్మగారు అంటేనండి అయ్యా మా పెద్దమ్మగారండి అయ్యా. మరండి అయ్యా మంగమ్మగారండి అయ్యా. మంగమ్మ గారా? ఆవిడెవరండి అయ్యా? మంగమ్మగారు అంటేనండి అయ్యా. ఏయ్, ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. అలాగేనండి అమ్మా. మరేమోనమ్మా, కార్లో ఈ స్వీట్లు మర్చిపోయారమ్మా, అందుకే. స్వీట్లు లేవు, గీట్లు లేవు, నువ్వు ముందు బయటికి వెళ్ళు. స్వీట్స్ ఉన్నాయి కదమ్మా. హే, ఆ, చెప్పేది నీకే, వెళ్ళు. పెద్దమ్మగారేమో స్వీట్లు పంచిపెట్టమన్నారండి అయ్యా, చిన్నమ్మగారు వెళ్ళిపోమంటున్నారండి అయ్యా. వస్తానండి అయ్యా. పెద్దమ్మ గారు ఎవరు? స్వీట్లు పంచడం ఏంటి? ఆవిడెవరో పెద్ద ఆవిడై ఉంటుంది. పుట్టినరోజు హాస్పిటల్లో రోగులకి పండ్లు పంచినట్టు ఈవిడ ఆఫీసులో స్వీట్లు పంచుతుందేమో. కదండి సీత గారు? రఘురామ్, నీ ప్రోగ్రామ్ డబుల్ సక్సెస్ అవుతుంది. అందుకే ఈ డబుల్ స్వీట్ ధమాకా. ఎవరు పంపితేనేం, స్వీట్ స్వీటే కదా. హ్యావ్ ఇట్ అండ్ ఎంజాయ్. కమ్ ఆన్, తీసుకోండి, తీసుకోండి ప్లీజ్ తీసుకోండి.